స్టార్ 9 భక్తి కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. నేను మీ కృష్ణమోహన్. మన భాగ్యనగరంలో ఇటీవల నూతనంగా ఒక దేవాలయం నిర్మించారు. ఆ దేవాలయం గురించి మన ప్రేక్షకులకి తెలియజేయడానికి ఆ దేవాలయం యొక్క ధర్మాధికారి అయిన శ్రీ జొన్నలగడ్డ రామకృష్ణ గారు ఈరోజు మన స్టూడియోకి విచ్చేశారు. నమస్కారం. నమస్కారం. స్వాగతం. అలాగే ఈ దేవాలయం యొక్క చైర్మన్ గారైన శ్రీ జంజాల వెంకటేశ్వర్లు గారు కూడా మన స్టూడియోకి విచ్చేశారు. వారిద్దరికీ కూడా మా స్టార్ 9 ఛానల్ తరఫున స్వాగతం పలుకుతున్నామండి. అయ్యా, ఈ దేవాలయం గురించి దాని విశేషాలని దయచేసి మా ప్రేక్షకులకి తెలియజేస్తారా? తప్పకుండా. అలాగే. అజ్ఞానాం జాహ్నవేతేద్దం విద్యాతేద్దం వివేకినాం సర్వేషాం సుఖదంతేద్దం భారతీతేద్దమాశ్రయే విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినాం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శ్రీ మహాగణాధిపతయే నమః. అయ్యా, ఈ దేవాలయం పేరు శృంగేరి స్వామివారు, విధుశేఖర భారతీ స్వామివారు, భారతీ తీర్థ స్వామివారు కూడా పంచాయతన సీతారామ ఆంజనేయ పంచాయతన దేవాలయం అని వారు పేరు పెట్టడం జరిగింది. వారు మన గత సంవత్సరం అక్టోబర్ 30వ తారీఖున ఇక్కడికి వచ్చి విధుశేఖర భారతీ స్వామివారు ప్రతిష్టాపన చేయడం జరిగింది. కుంభాభిషేకం కూడా వారి చేతుల మీదుగా జరిగింది. అనేక మంది దాదాపుగా 2,000 మంది దాకా జనం ఆ రోజు వచ్చి, ప్రజలు వచ్చి, భక్తులు వచ్చి ఆ రోజు ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ దేవాలయం యొక్క కార్యక్రమాలు ప్రారంభం కావడానికి అసలు ఈ దేవాలయం ముందర మనం ప్రారంభించడానికి ఎక్కడ సంకల్పం అంటే దీనికి బేస్ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ బృందము. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ బృందము 1974లో స్థాపించబడింది. తర్వాత అది రిజిస్టర్ కూడా చేయబడింది. ఇక్కడ హైదరాబాద్లోనే ఫస్ట్ దోమల రామ్నగర్లో ఫస్ట్ దీనికి ప్రారంభం జరిగింది. అక్కడే ఆఫీస్ కూడా ఉండేది. తర్వాత దోమలు కూడా మార్చడం జరిగింది. కొన్ని రోజులు దోమలు కూడా ఉండేది. తర్వాత దోమలు కూడా ఉండేది. తర్వాత ఈ అడ్రస్ ఇక్కడ ఈ దేవాలయం ఇప్పుడు ఎక్కడైతే ఉందో 30 అక్కడికి మార్చడం జరిగింది. అక్కడ బృంద భవనం ఒకటి 20 సంవత్సరాల క్రితం దాన్ని నిర్మించడం జరిగింది. దానికి చరిత్ర ఏమిటంటే విష్ణు సహస్రనామ బృందమే. ఈ విష్ణు సహస్రనామ బృందం అనేది 1974లో 4-5 ఆస్తిక మహాశయుల ద్వారా ఇది ప్రారంభించడం జరిగింది. ఫస్ట్ ఏదో అహోరాత్ర పారాయణ అని అనుకున్నారు. 24 గంటలు ఏదో ముడిగా పారాయణ చేస్తూ వచ్చేవారు. తర్వాత శ్రీశైలంలో మన గతించినటువంటి కీర్తిశేషులు మల్లా చంద్రశేఖర శాస్త్రి గారి పూర్వాశ్రమం తండ్రి గారు మల్లా దక్షిణామూర్తి గారు సన్యాసి స్వీకారం చేశారు. వారు చేసిన తర్వాత శ్రీశైలంలో వారు సన్యాసం స్వీకరించినాక ఒకసారి మన బృందం వారికి అక్కడ కలవడం, వారు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ ఇలా కాదు చేసేది ఒక కల్పాన్ని వారు ఇవ్వడం జరిగింది. ఆ కల్పం ప్రకారంగా విష్ణు సహస్రనామం మేము చేస్తూ దాదాపుగా 1974 నుంచి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని మన స్వర్ణోత్సవ కార్యక్రమం కూడా ఈ సందర్భంగా బృంద భవనంలోనే చేయడం జరిగింది. అంటే 50 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా అవిచ్ఛిన్న శుద్ధ ఏకాదశి పారాయణ ప్రవాహిక అని దానికి పేరు పెట్టడం జరిగింది. చాలా సంతోషం అండి. ఒక్క నెల కూడా మనకి విరామం రాకుండా నిర్విరామంగా కార్యక్రమాలు మనం చేస్తూ వస్తున్నాం. ఈ అహోరాత్ర పారాయణ అనేది బ్రహ్మానంద తీర్థేశ్వరులు నాకు తెలిసి ఆంధ్రదేశంలోనే కాదు యావత్ భారతదేశంలో కూడా ఇంకెవ్వరు కూడా ఇటువంటి కల్పాన్ని రచించలేదు. నా భూతో నా భవిష్యత్తు అని చెప్పక తప్పదు. వారు రచించిన కల్పాన్నే, వారు ఏర్పాటు చేసిన కల్పాన్నే అందరూ కూడా ఇప్పుడు గుంటూరు కొన్ని బృందాలు ఉన్నాయి, విజయవాడ ఉన్నాయి, హైదరాబాద్ ఉన్నాయి. ఈ బృందాలన్నీ కూడా అదే కల్పాన్ని అనుసరిస్తూ వస్తున్నాయి. ఈ అహోరాత్ర పారాయణ అనేది అహోరాత్రంగానే కాకుండా సప్తాహ రాత్రి పారాయణాలు కూడా, అంటే రోజు 7 రోజులు కంటిన్యూగా చేయడం కూడా 30 సప్తాహాలు కూడా ఈ బృందం చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ బృందానికి ఈ దేవాలయం నిర్మాణం దీనికి కూడా బ్రహ్మశ్రీ కీర్తిశేషులు విష్ణుభట్ల ఆంజనేయ శర్మ గారు అక్కడ ఆ స్థలం ఇవ్వడం జరిగింది. 1500 గజాల స్థలం ఎక్కడండి? 30 ఇవ్వడం జరిగింది. అక్కడే దేవాలయం నిర్మించారా? అక్కడే దేవాలయం నిర్మించడం జరిగింది. వారు ఇచ్చిన తర్వాత ఒక 5-6 సంవత్సరాల తర్వాత అక్కడ ప్రస్తుతం బృంద భవనం కట్టాము.
ఆ బృంద భవనం అయిపోయిన తర్వాత, ఆ నిర్మాణం అయిపోయిన తర్వాత దేవాలయం నిర్మాణం దాని అడ్జసెంట్లోనే దేవాలయం కూడా నిర్మాణం జరిగింది. ఆ జరిగిన తర్వాత కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది, 4-5 సంవత్సరాలు. మొన్న అక్టోబర్ 30లో అది ప్రతిష్టాపన చేయడం జరిగింది. ధర్మాధికారి శ్రీ జొన్నలగడ్డ రామకృష్ణ గారు ఇతర వివరాలు తెలియజేస్తారండి. మరిన్ని వివరాలు మీ నుంచి తెలుసుకోవాలని మా ప్రేక్షకులందరూ కూడా కుతూహలంగా ఉన్నారు. దయచేసి తెలియచేయండి. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ బృంద సభ్యుల యొక్క సహాయ సహకారాలు, అట్లాగే డబ్బులు ఉంచె వృత్తి ద్వారా పలు ప్రాంతాల్లో చాలామంది ఇళ్ళకి తిరిగి ఆహ్వానించిన భక్తుల ఇళ్ళకి వెళ్ళి అక్కడ ఉంచె వృత్తి కార్యక్రమం అనేది నిర్వర్తించి వాళ్ళ ఇళ్లలో విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం నిర్వర్తించి వాళ్ళు ఇచ్చిన ద్రవ్యాన్ని ఉపయోగించి ఈ దేవాలయం నిర్మాణించడం జరిగింది. అటువంటి భక్తులు ఇచ్చిన డబ్బుతోనే మనం ఇంత పెద్ద కార్యక్రమాన్ని మనం నిర్వర్తించడం జరిగింది. మన చైర్మన్ గారు చెప్పినట్లు అక్టోబర్ 30వ తారీఖు నాడు శ్రీ విధుశేఖర స్వామి వారు వచ్చి అక్కడ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని అంతా కూడాను వారి స్వహస్తాలతో కార్యక్రమం నిర్వర్తించారు. అట్లాగే కుంభాభిషేక కార్యక్రమాలు కూడా నిర్వర్తించారు. ఇప్పుడు మనం ఈ ఉంచె వృత్తి కార్యక్రమం ద్వారా మనం సేకరించిన డబ్బుని ఇక్కడ వాడుతూ, అలాగే అహోరాత్ర కార్యక్రమాలు, అట్లాగే సప్తాహాలు, అట్లాగే సప్తాహాల కార్యక్రమాన్ని కూడాను మనం అక్కడ మనం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకోవడం కోసం కట్టిన బిల్డింగ్లో నిర్వర్తిస్తూ వచ్చాము. ఇంకా కూడా కార్యక్రమాలు అక్కడ నిర్వర్తించాల్సిన ఆవశ్యకత అక్కడ ఉన్నది. ఈ బృందం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి? ఇది మొదట విష్ణు సహస్రనామ అహోరాత్ర పారాయణ ప్రక్రియగానే ప్రారంభించడం జరిగిందండి. ఉద్దేశం విష్ణు సహస్రనామ పారాయణే. విష్ణు సహస్రనామ పారాయణకి ప్రత్యేకంగా ప్రాచుర్యం ఏం చేసేది ఉండదు, ఎప్పటి నుంచో వస్తుంది పరంపర. అది జరుగుతున్న సందర్భంలో 24 గంటలు కూడా అహోరాత్ర పారాయణ చేయడం అనేది ఎప్పుడు ఎక్కడ జరగలేదు. అటువంటిది 74లో స్టార్ట్ అయ్యి విష్ణు సహస్రనామం 24 hours 24 గంటలు యామకాలం 3 గంటలకి బ్యాచెస్ మారుతూ యామ పూజలు చేస్తూ, సాయంత్రం సత్యనారాయణ స్వామి వ్రతము, నిశాముఖంలో లలితా సహస్రనామార్చన, మరుసటి రోజు ఆ రోజు ఏకాదశి వార మహాన్యాసపూర్వక ఏకాదశి వార రుద్రాభిషేకము, మరుసటి రోజు ఏకవార రుద్రాభిషేకము, ఇవన్నీ చేసుకుంటూ ద్వాదశి రోజు పారణ అంటే భోజనం చేసుకుని ఆ అహోరాత్ర పారాయణ కల్పం. అలా 50 సంవత్సరాలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా వివిధమైనటువంటి అష్టాదశ శక్తిపీఠాల్లో, 12 జ్యోతిర్లింగాల్లో, ఇవే కాకుండా చాలా పుణ్యక్షేత్రాల్లో కూడా నిరంతరం 50 సంవత్సరాలు చేస్తూ వచ్చాము. ఆ తర్వాత ఈ స్వర్ణోత్సవ కార్యక్రమం 50 సంవత్సరాలకి స్వర్ణోత్సవ కార్యక్రమం చేయాలనే సంకల్పం కూడా కలిగి శృంగేరి వారి ఆశీస్సులతో వారికి ఈ కమిటీ ఫామ్ ఏర్పాటు చేసిన తర్వాత వారు శృంగేరిలో కూడా ఒక సప్తాహం చేయండి అని చెప్పి వారు ఆదేశించడంతో 2-3 సంవత్సరాల క్రితం శృంగేరిలో కూడా వారి సన్నిధానంలో సప్తాహం చేయడం జరిగింది. ఆ తర్వాత సంవత్సరం డిసెంబర్లో ఈ 50 సంవత్సరాలు స్వర్ణోత్సవం కంప్లీట్ చేసుకున్న సందర్భంగా 50 రోజులు కంటిన్యూగా విష్ణు సహస్రనామం ఉపవాస దీక్షతో 3 గంటలకి యామ నిర్ణయ విధానంతో, యామ పూజల నిర్వహణతో, లక్షార్చనలతో, వివిధ వార ప్రాముఖ్యతతో లక్షార్చనలతో 49 రోజులు అందరికీ అన్న సంతర్పణతో ఇలా కార్యక్రమాలు చేసి అది విజయవంతంగా స్వామివారి అనుగ్రహంతో అది విజయవంతం కావడం జరిగింది. దానికి మేము ఫస్ట్ మొదట్లో ఏం చేసామంటే ఫండ్స్ లేక, నిధులు లేక విష్ణు సహస్రనామే అందరి ఇళ్ళకి వెళ్ళి ఒక 3 ఆవృత్తులు పారాయణ చేసి వారిచ్చినటువంటి పవిత్ర ద్రవ్యాన్ని స్వీకరించి ఆ ద్రవ్యాన్ని మేము 49 రోజుల కార్యక్రమానికి ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో దాన్ని ఉంచవృత్తిగా త్యాగరాజ స్వామివారు ఎలా అయితే ఉంచవృత్తి చేసి రామనామ సంకీర్తనతో చేశారో అది ఆదర్శంగా తీసుకుని మేము ఆ ఉంచవృత్తి కార్యక్రమాన్ని మేము చేయడం జరిగింది. అది చాలా దిగ్విజయంగా ఆ కార్యక్రమం జరిగింది. దాదాపుగా దానికి 49 రోజులకి సరిపడేటువంటి ద్రవ్యం సమకూర్చింది. ఆ ద్రవ్యంతో మేము కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేయడం జరిగింది. చాలా సంతోషం అండి. చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. మీ పారాయణ సభ్యులు ఎంతమంది ఉన్నారు?
ప్రోత్సాహక సభ్యులు ఎంతమంది ఉన్నారు? పారాయణ సభ్యులు దాదాపుగా ఒక 100 మంది ఉంటారండి. అంటే ప్రతి నెల వాళ్ళు 100 మంది రాకపోయినా 40-50 మంది ప్రతి నెల మనకు వాళ్ళు వీళ్ళు అటు ఇటుగా వస్తూ ఉంటారు. వాళ్ళు తరచూ దేవాలయానికి వచ్చి పారాయణ చేస్తూ ఉంటారు. పారాయణ చేస్తారు. ఏకాదశి అహోరాత్రి పారాయణ కంపల్సరీ వస్తారు. వీళ్ళల్లో చాలా మంది ఇప్పుడు ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు ఉన్నారు. 40-50 సంవత్సరాల నుంచి బృందంలో ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు 70 ఏళ్ళు దాటినాయి కూడా. అయినా సరే వాళ్ళు వృద్ధాప్యాన్ని లెక్క పెట్టకుండా ప్రతి క్షేత్రానికి వచ్చి కార్యక్రమాలు పాల్గొంటారు. ఇక్కడ కూడా పాల్గొంటున్నారు. ఇంతకుముందు మేము ఈ బృంద భవనం కట్టక ముందు ప్రతి ఇళ్లలో ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ అహోరాత్రి పారాయణ చేసేవారు. చాలా సంతోషం. చేసాం. ప్రోత్సాహ సభ్యులు కూడా 1100 మంది దాకా ఉన్నారు. అయితే ఈ దేవాలయం స్వర్ణోత్సవాలు కూడా ఈ మధ్య నిర్వహించారని విన్నామండి. దయచేసి దాని గురించి కూడా మా ప్రేక్షకులకు వివరిస్తారా? స్వర్ణోత్సవం విష్ణు సహస్రనామ బృందానికి జరిగిందా? దేవాలయం మొన్నే కదా ఈ బృందం యొక్క స్వర్ణోత్సవం. ఆ సందర్భంగా ఇప్పుడు చెప్పాం కదా, చైర్మన్ గారు చెప్పారు కదా, మనం ఆ స్వర్ణోత్సవ సందర్భంలోనే 49 సప్తాహాలు 49 రోజులు విష్ణు సహస్రనామ కార్యక్రమాన్ని నిరంతరం అకుంఠితంగా ఇక్కడ అసలు మన బృందం భవనం ఏర్పాటు చేయాలి, దీనికి ఒక స్థలం కావాలి అనే ఉద్దేశం ఎలా కలిగిందంటే, మనం వివిధమైనటువంటి ఇళ్లలో గృహస్థుల ఇళ్లకు వెళ్ళి చేస్తుంటే ఈ రాను అపార్ట్మెంట్ ప్రక్రియ వచ్చినాక అక్కడ సనాతన వైదిక ధర్మ సంరక్షణార్థము అని మనం వేసుకుంటున్నాం పాంప్లెట్ లో. అలానే లోక కళ్యాణార్థం అని కూడా చేస్తున్నాం. ఇది ఇక్కడ ఎవరి సంకల్పం ఉండదు. ఈ అహోరాత్రి పారాయణలో సనాతన వైదిక ధర్మంలో ఉండాలి. కాబట్టి ఆ సనాతన వైదిక ధర్మంగా నడవాలి అంటే ఈ ఇళ్లలో మడిబట్టలు ఆరేసుకోవడం, మడి నీళ్లు పట్టుకోవడం ఇట్లాంటివి మనకి సాగట్లేదు. దానివల్ల ఒక బృంద భవనం ఉంటే బాగుంటుందని చెప్పి మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అనుకున్న సందర్భంలోనే విష్ణుభట్ల ఆంజనేయ శర్మ గారు వారు మనకి 1500 గజాల స్థలాన్ని కేటాయించడం, దాంట్లో మనం ఈ బృంద బిల్డింగ్ చాలా 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 విశేషంగా సేవ చేశారు వారు. వారికి మన బృందానికి సెక్రటరీ గారు కూడా చేశారు. కొన్ని రోజులు చేశారు. ఆయన పేమెంట్ అకౌంట్స్ లో చేసేవారు. తర్వాత వారు కాలం చేశారు. ఇప్పుడు ఈ దేవాలయం యొక్క అకౌంట్స్, ఈ దేవాలయం ఎలా మీరు ప్రతిరోజు ఖర్చులు ఉంటాయి కదా, అవన్నీ మీరు ఎలాగా మేనేజ్ చేయగలుగుతున్నారు? మీకు ఎవరన్నా ఇస్తున్నారా? ఇప్పటిదాకా మీకు చెప్పింది మనం మాట్లాడుకుంది అదేనండి. మనం ఉంచువృత్తి ద్వారాను లేకుంటే భక్తులు మనకి ఇచ్చిన డబ్బులన్నీ కూడా ప్రభుత్వం నుంచి ఏమి సహకారం లేదా? ప్రభుత్వం దగ్గర నుంచి మనకి ఎటువంటి సహకారాలు ఉండవు. ముందు రావాలని కోరుకుందాం. అంటే ఇక్కడ ఒక చిన్న క్లాజ్ ఉందంటే, ఇప్పుడు ఈ దేవాలయం ఏం చేసామంటే శృంగేరి వారికి దత్తత ఇవ్వడం జరిగింది. ఆ శృంగేరి వారికి దత్తత ఇచ్చిన ఈ గవర్నమెంట్ ప్రక్రియ ఉండదు. అది అందుకనే మేమేం చేసామంటే బృందమే బేస్ కాబట్టి, బృందమే దేవాలయాన్ని కూడా నిర్మించింది కాబట్టి బృందం ద్వారానే దేవాలయం ప్రతిష్టాపన కూడా జరగాలని చెప్పేసి ఆ రోజు స్వామివారు వచ్చినప్పుడు దాదాపుగా 20-30 లక్షలు ఖర్చు అయింది. ఆ డబ్బుల కోసం మేమేం చేసామంటే ఇంకో ప్రక్రియ పెట్టి విష్ణు సహస్ర నామాలు పెట్టి 1000 నామాలకి ఒక్కొక్క నామానికి 5116 చొప్పున పెట్టి దానికి కూడా మళ్ళీ ఉంచివృత్తిగా అందరిళ్ళకి వెళ్ళి దాదాపుగా 1000 నామాలు 55 లక్షల దాకా 1000 నామాలు సేకరించారంటే చాలా విశేషం అండి. మీరిద్దరు చాలా శ్రమపడి ఇక్కడ కనిపిస్తున్నాం కానీ ప్రోత్సాహం అందించిన భక్తులందరికీ కూడా నిజంగా అభినందించే కాకుండా ఈ సందర్భంగా నేను చెప్పుకోదలుచుకుంది ఏంటంటే, మేమిద్దరమే కాదు, మా ఇద్దరి వెనుక 30-40 మంది బృంద పారాయణ సభ్యులు నిర్విరామంగా మాతో అర్ధరాత్రి రమ్మన్నా వచ్చేవాళ్ళు, పారాయణ చేయమన్నా చేసేవాళ్ళు. ఉదయం 6 గంటలు 5 గంటలు కూడా వెళ్ళి రాత్రి 10-11 అయినా సరే వాళ్ళు వచ్చి మాతో పాటు వచ్చి ప్రతి ఇళ్ళకి వెళ్ళి ఆ ఉంచవృత్తి కార్యక్రమాన్ని నిర్వహించి 50 గుంటూరు విజయవాడ కూడా వెళ్ళామండి. అక్కడ మాకు బ్రహ్మాండమైన స్వాగతం పలికారు అందరు కూడా. కుంభాభిషేకాలు కుంభం పట్టుకుని వచ్చినట్టుగా వచ్చారు. ఈ సందర్భంగా ఆర్థికంగాను అట్లాగే మనోబలాన్ని మాకు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఈ స్టార్ 9 వారి సందర్భంగా మేము వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాం. మా ఒక్కళ్ళ ప్రతిభ కాదు ఇది. అది ఇంకా ముందు కూడా దేవాలయం ఇంకా ముందు కూడా ముందరికి వెళ్ళాలి అంటే వాళ్ళందరి ప్రోత్సాహం కావాల్సింది. తప్పకుండా రండి. ఎంతో మంది ప్రేక్షకులు భక్తులు కూడా మన ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. వారిలో కొంతమంది తప్పకుండా మన దేవాలయానికి ఆర్థిక సహాయాన్ని సహకారాన్ని అందిస్తారని ఆశిద్దాము. మనకి క్యాష్ రూపంలో డబ్బులు ఇచ్చినా కూడాను ఎక్కువ మంది మనకి ఇచ్చేది ఏంటంటే QR కోడ్ దాకా మనకి ఏంటంటే బృందానికి ఒక అకౌంట్ ఉందండి సపరేట్గా.
ఆ అకౌంట్ లో డైరెక్ట్ గా వాళ్ళు వేస్తారు. బృందానికి ఉంది, అలాగే దేవాలయానికి కూడాను శృంగేరి వారి ఆధ్వర్యంలో దేవాలయానికి కూడా సపరేట్ గా ఒక అకౌంట్ ఉంది. ఏ బ్యాంక్ లో ఉందండి అది? కర్ణాటక బ్యాంక్ లో శృంగేరి వారి ఇచ్చిన దీంట్లో కర్ణాటక బ్యాంక్ లో వేస్తున్నాము. దాని QR కోడ్ దానికి సపరేట్ గా ఉంటుంది. అట్లాగే బృందానికి కూడాను యూనియన్ బ్యాంక్ లో సపరేట్ అకౌంట్ ఉంది. దేని డబ్బులు దానికి సపరేట్ గా వేస్తారు. ఆ అకౌంట్ డబ్బులు డైరెక్ట్ గా బ్యాంక్ లోనే వెళ్తాయి, డ్యామేజెస్ అయ్యి. ఈవెన్ మన ఖర్చు పెట్టేది కూడాను కమిటీ సభ్యులకు అందరికీ తెలియజేసి అందరూ అవసరం అయితేనే డబ్బులు డ్రా చేయటం అనేది ఈ అకౌంట్స్ అన్ని కూడాను మనకి ఆడిట్ అవుతాయి. ఆడిటర్ దగ్గర శృంగేరి వారికి కూడాను అకౌంట్స్ మనం పంపించడం జరుగుతుంది. వాళ్ళు కూడా చెక్ చేస్తారు. మనకి ఎక్కడ కూడా మిస్యూజ్ ఆఫ్ అకౌంట్స్ అంటూ ఏం ఉండదు. చైర్మన్ గారికి ఈ మధ్య శ్రీ జంజాల వెంకటేశ్వర గారికి ఆర్ష ధర్మ పరిరక్షక అనే బిరుదుని ప్రదానం చేశారు. ఆ బిరుదు దాని గురించి తెలియజేసి మా ప్రేక్షకులందరికీ తెలియజేస్తారండి. ఆర్ష ధర్మ పరిరక్షక అనే బిరుదుని ఈ మధ్యనే వీరికి ఇవ్వటం జరిగింది. దయచేసి దాని గురించి చెప్పండి. ఆర్షధర్మ పరిరక్షక అనే బిరుదు నేనంత దానికి అర్హుడో కాదో తెలియదు కానివ్వండి, అది అనుకోకుండా ఆ రోజు వారు మాకు చెప్పి పిలవడం జరిగింది. మన బ్రాహ్మణ సేవా సమాఖ్య వారును వశిష్ఠ వివాహ వేదిక వారు నన్ను పిలిచి ఆ బిరుదు ప్రదానం చేయడం జరిగింది. దీనికి కూడా కారణము మన బృంద సభ్యులందరి కృషి, ప్రతి ఒక్కళ్ళు వెనకాలండి మమ్మల్ని నడిపించారు. కాబట్టి ఆ ఆర్షధర్మ పరిరక్షక అనే బిరుదు కూడా అందరికీ విష్ణు సహస్రనామ బృంద సభ్యులందరికీ చెందుతుంది. దీనికంటే ముందు ఈ ఆర్షధర్మ పరీక్షగా ముందు కొంతమంది ఈ సమాఖ్య వాళ్ళు కూడా వీళ్ళందరూ కూడా మాతో భాగవత సప్తాహాలకు రావడం జరిగింది. నేను రిటైర్ అయిన తర్వాత 2020 తర్వాత భాగవత సప్తాహాలు వివిధమైన క్షేత్రాల్లో ద్వారక, నైమిసారణ్యము, బృందావనము, హరిద్వారము ఇటువంటి వాటిలో కూడా మొన్న మధ్య శ్రీరంగము భాగవత సప్తాహాలు దాదాపుగా 8 భాగవత సప్తాహాలు వచ్చారు. చాలా మంది వచ్చారు, ఎక్కువ మంది వచ్చారు. అదొకటి కారణం. తర్వాత ఇప్పుడు మళ్ళా రాబోయే ఈ మార్చి నెలలో దేవాలయం బృంద భవనంలోనే రామాయణ నవాన్నికం కూడా పెడుతున్నాం. చాలా విశేషమైన కార్యక్రమం. దాంతో పాటు ఈ వేద హవనం కూడా, యజుర్వేద సంహిత హవనం కూడా పెడుతున్నాము. ఏప్రిల్ నెలలో బాసర్లో దేవి భాగవత నవాన్నికం కూడా నిర్వహిస్తున్నాం. రాబోయే కార్యక్రమాలు ఉన్నాయి. అయితే ఈ రాబోయే కాలంలో ఏంటంటే ఈ దేవాలయానికి మనకి రోజు నిత్యవారి ధూపదీప నైవేద్యాలకి ఈ కట్టడం అయితే కట్టాం కానివ్వండి, ఇప్పుడు అందరి దగ్గరికి అడిగి విరాళాలు వసూలు చేశాము. ఈ వసూలు చేసిన తర్వాత అదంతా కూడా మనకి ఇప్పుడు ఈ దేవాలయ నిర్మాణానికి, ప్రతిష్టాపనకి శ్రీశేఖర్ భారతీ స్వామి వారు వచ్చినప్పుడు ప్రతిష్టాపనకు కూడా చాలా భాగం ఖర్చు అయిపోయింది. నిత్యవారి ధూపదీప నైవేద్యాలకి మనకి ఎలా ఫండ్స్ రైజ్ చేయాలనే విషయంలో ఈ స్టార్ 9 ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, చాలామంది ఆస్తికులందరూ కూడా ఈ దేవాలయం ధూపదీప నైవేద్యాలకు కానీ ఇంకేదైనా కొంచెం కార్పస్ ఫండ్ ఉంటే కానీ దాని మీద వచ్చే ఇంట్రెస్ట్తో మనం కార్యక్రమాలు నిర్వహించడం కానీ, ఎందుకంటే రోజు సంవత్సరానికి చాలా కార్యక్రమాలు వస్తుంటాయండి. 7 దేవతలు ఉన్నారండి అక్కడ. ప్రధాన దేవత సీతారామాంజనేయ స్వామి వారు, ఆ తర్వాత అటుపక్క స్ఫటికలింగం జైపూర్ నుంచి తెప్పించాం స్ఫటికలింగం, ఇటుపక్క అమ్మవారు శారదామాత అమ్మవారు, శివలింగానికి ఎదురుకుండా శంకరాచార్య స్వామి వారు, అమ్మవారికి ఎదురుకుండా దత్తాత్రేయ స్వామి వారు, ఇలా వీళ్ళు కాకుండా ఇటు సూర్య భగవానుడు, అటు వినాయకుడు. కాబట్టి దాన్ని పంచాయతన సహిత దేవాలయం, రామచంద్ర దేవాలయం అని అన్నాం, విష్ణు దేవాలయం అని అన్నాం. ఈ దేవాలయానికి కానీ 7 గుళ్ళు లోపల ఉన్నాయండి. మనం ఇప్పుడు 2 పూజారులనే పెట్టాం. ఫ్యూచర్లో 4 కావాలి. స్వామివారు కూడా మొన్న అదే అన్నారు వెళ్ళినప్పుడు, 2 చాలు, ఎక్కువ పెట్టుకోవాలని. 4 పూజారులను పెట్టాలంటే వాళ్ళ నిత్య జీవితం, వాళ్ళకి వచ్చే రూములు, వాళ్ళకి ఉండటానికి వసతి, భారం అవుతుంది. దాదాపుగా ఇప్పుడే 2 లక్షల పైన మనకు ఖర్చు అవుతుంది. కాబట్టి మనకి ఇచ్చే దాతలు, విరాళి ఇచ్చే దాతలు సహృదయంతో కాస్త మాకు ఇంత సేవ మేము ముందర చేశాం కాబట్టి మమ్మల్ని ఇంకా ముందరికి తీసుకెళ్లి ఈ కార్యక్రమాన్ని, దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి వాళ్ళందరూ కూడా తోడ్పడి విరాళాల రూపంలో, ఇప్పుడు మా బ్రాంచ్ హెడ్ గారు చెప్పినట్టుగా ఆ స్కానర్ అది వివరాలు చెప్పారు వారు, ఆ వివరాల రూపంలో మాకు మీ అందరూ కూడా సహాయం చేయాలని చెప్పేసి మరీ ప్రార్థిస్తున్నాను నేను. అలాగేనండి. ఆ భగవంతుడి దయ వల్ల తప్పకుండా మీ ఆశయం నెరవేరాలని నేను కూడా కోరుకుంటున్నాను. స్టార్ 9 యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
మరొక భక్తి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. సెలవు. మీ కృష్ణమోహన్. ధన్యవాదాలు. ధన్యవాదాలు.